బాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన, 4వ పెద్ద సైనిక వ్యవస్థగా మారినా కూడా చైనా మరియు అమెరికా భారతదేశాన్ని ఆడుకోవాలని చూస్తాయి. దానికి చక్కటి ఉదాహరణ నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. డిసెంబర్ 21వ తారీఖు అంటే 4 రోజుల క్రితం అమెరికా యొక్క రక్షణ శాఖ, దాన్ని పెంటగన్ అంటాం. అక్కడ పెంటగన్ అమెరికా విదేశాంగ శాఖకు, అమెరికా ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. అదేంటంటే చైనా తన యొక్క సైనిక శక్తిని పెద్దగా పెంపొందింపజేసుకుంటోంది. తైవాన్, అట్లాగే భారతదేశము, జపాన్, అట్లాగే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో తన యొక్క విస్తరణవాదాన్ని పెంచుతూ ఉంది. ముఖ్యంగా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లో తన యొక్క ఆధిపత్యాన్ని 2049 వరకు స్థాపించాలి, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో. అంతేకాకుండా ఒకవైపు భారతదేశంతో చర్చలు చేస్తూ ఉద్రిక్తతను తగ్గిస్తూ, తద్వారా అరుణాచల్ ప్రదేశ్లో తన యొక్క పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త అని అమెరికాకు సూచించడమే కాకుండా ఇండియాకు కూడా సూచించింది. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? అమెరికా యొక్క ఉద్దేశం ప్రకారంగా, అయ్యా భారతీయులారా, మీరు చైనాతో సంబంధాలను పెంపొందింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అట్లాగే శాంతి కోసం చర్చ చేస్తూ ఉన్నారు. కానీ గల్వాన్ సంఘటన ద్వారా మీరెంతో దెబ్బతిన్నారు. పైగా మీతో శాంతి చర్చలు చేస్తూనే అరుణాచల్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని మనకు సూచించడమే కాకుండా అమెరికాకు కూడా ఒక సూచన చేసింది. ఒకవేళ చైనాను గనుక అమెరికా కట్టడి చేయాలి, చైనా యొక్క శక్తిని తగ్గించాలంటే తప్పనిసరిగా భారతదేశంతో స్నేహ సంబంధాలు పెంపొందింప చేసుకోవాలి అని చెప్పేసి పెంటగన్ అమెరికా ప్రభుత్వానికి సూచన చేసింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే భారత్తో స్నేహ సంబంధాలు పెరుగుతాయి, మనకు కొంత సానుకూల పరిస్థితి ఉంటుంది అనుకున్నాం. కానీ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఇంచుమించుగా భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా భావిస్తూ ఉంది. ఇష్టం వచ్చినంత టారిఫ్ వేస్తూ ఉంది. భారతదేశాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. పాకిస్తాన్ని దగ్గర తీసింది. అట్లాగే బంగ్లాదేశ్లో కూడా తన యొక్క పలుకుబడిని పెంచుతూ ఉంది. భారతదేశాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది అమెరికా. సరే, మనందరికీ తెలుసు అమెరికా ఏం తక్కువైంది కాదు, చైనా ఏం తక్కువైంది కాదు. అంటే మనకు ఇద్దరు కూడా రాక్షసులే. ఒకరు రావణాసుడు అయితే మరొకడు కుంభకర్ణుడు. ఎవడు తక్కువైనడు కాదు. అయితే దీంతో చైనా అలర్ట్ అయిపోయింది. చైనా ఏం చేసిందంటే కరెక్ట్గా ఈ వీడియో తీయడానికి ఒక రోజు ముందు, అంటే 24వ తారీఖు డిసెంబర్, చైనా విదేశాంగ శాఖ ఒక పత్రికా ప్రకటన ద్వారా అమెరికా భారతదేశాన్ని, చైనా ఒక ప్రకటన ఏంటంటే భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి, అట్లాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నాయి, స్నేహ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో అమెరికా తట్టుకోలేకపోతుంది భారత్ చైనా సంబంధాలను దగ్గరకు వస్తుంటే. మేము 2 దేశాలు పెద్ద దేశాలు, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటాము, అమెరికా అగ్నికి ఆజ్యం వేయకూడదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అమెరికాను హెచ్చరించింది. కాబట్టి ఏదో అమెరికా చైనాను తిట్టినప్పుడు మనం అమెరికా వైపుకి, లేదా చైనా అమెరికాను తిట్టినప్పుడు చైనా వైపుకి పోకుండా భారతదేశము తన యొక్క ప్రాదేశిక సమగ్రతను,
తన స్వాతంత్రాన్ని, రీజనల్ అటానమీని కోల్పోకుండా ఉంటుంది. అట్లాంటి ప్రయత్నాలు నరేంద్ర మోదీ చక్కగా నిర్వర్తించగలుగుతాడు. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాలు చాలా ప్రమాదకరంగా, భయంకరంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి బంధుమిత్రులకు. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.